జై శ్రీకృష్ణ. హాయ్. మన రోహిణి ఉంది కదా, అదే బియాండ్ ద మ్యాట్ అనే సెగ్మెంట్లో మనతో పాటు డిస్కషన్ చేస్తుంది, క్వశ్చన్స్ అడుగుతుంది. అట్లాంటివి మేము గుర్తొస్తుంది. ఆ అమ్మాయి రోహిణి వాళ్ళ కజిన్ ఒక అమ్మాయి చాలా బ్రిలియంట్ స్టూడెంట్, 10th 10/10, ఇంటర్లో కూడా చాలా బాగా చదివింది. ఐఐటి కోసం ప్రయత్నించింది, కాకపోతే ఐఐటిలో రాలేదంట. ఐఐటి ఎందుకంటే కోచింగ్ తీసుకోలేదు, తెలుసు కదా కోచింగ్ ఎంత కాస్ట్లీయో. అందుకని నార్మల్ డిగ్రీలో జాయిన్ అయిందంట. చాలా బాధపడుతుంది రోహిణి. బ్రిలియంట్ స్టూడెంట్ కదా, చాలా ఫ్యూచర్ ఉంది మేడం అని రోహిణి చాలా బాధపడుతుంది. కానీ నిన్న 15 ఆగస్టు స్పీచ్లో మోడీ గారు ఒక మంచి పాయింట్ చెప్పారండి. మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఇది ఒక రెవల్యూషన్ అని చెప్పొచ్చు. ఎవరికైతే టాలెంట్ ఉండి బాగా మంచి చదివే విద్యార్థులు ఉన్నారో వాళ్ళ కోసం, రూరల్లో ఉండి లేదా ఎకనామిక్గా అండర్ ప్రివిలేజ్డ్ ఉండి చదువులు చదవలేకపోతున్నారో వాళ్ళ కోసం సెంట్రల్ గవర్నమెంట్ అత్యుత్తమమైన ప్రొఫెసర్స్ని పెట్టి ఆన్లైన్ కోచింగ్ స్టార్ట్ చేస్తుంది. ఇది ఏమన్నా ఎడ్యుకేషన్ సిస్టంలో ఒక బిగ్ రిఫార్మ్ అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే దానివల్ల చూడండి, ఇప్పుడు డబ్బు లేక, నాలెడ్జ్ ఉండి కోచింగ్లు తీసుకోలేక పాపం అట్లా ఉండిపోయే స్టూడెంట్స్కి ఇది ఎంత మంచి టర్నింగ్ పాయింట్ కదా. నాకైతే ఈ పాయింట్ చాలా నచ్చింది. మన మోదీ గారు చాలా మంచి పని చేశారు. ఎడ్యుకేషన్ సిస్టంలో ఇలాంటి రిఫార్మ్స్ ఇంకా రావాలండి. ఇట్లాంటి రిఫార్మ్స్ వస్తే చాలా బాగా జరుగుతుంది మన సొసైటీ. అయితే అదే చెప్పాను, కంగారు పడొద్దని చెప్పు. ఓకే, ఇయర్ వేస్ట్ అయినా సరే, వేస్ట్ అని చెప్పలేము, తను డిగ్రీలో జాయిన్ అయింది కాబట్టి ఇంకా తనకు నిజంగానే ఐఐటీలు తెచ్చుకోవాలంటే ఈసారి ఆన్లైన్ కోచింగ్ మన గవర్నమెంట్ ప్రొవైడ్ చేసే ఆన్లైన్ కోచింగ్లో జాయిన్ అయ్యి తన డ్రీమ్స్ పర్సూ చేయొచ్చు. నిన్న 15 ఆగస్టు కదా, మా ఆఫీస్లో చాలా బాగా జరిగింది. యాక్చువల్లీ నిన్ననే మీట్ అవుదాం అనుకున్నాం, కానీ రోహిణి నాతో కూడా, మేడం మీరు పొద్దున వస్తా అన్నారు, మధ్యాహ్నం వరకు మీ ప్రోగ్రామ్ అయిపోయి వస్తా అన్నారు, నేను అన్ని పనులు మానుకొని కూర్చున్నాను, మీరు రాలేదని మళ్ళీ కూడా ఏం చేయని చెప్పండి. నిన్న 15 ఆగస్టు స్కూల్ పిల్లల డాన్స్ ప్రోగ్రాంలు అవన్నీ సూపర్ అండి. అసలు ఎంత మంచిగానే అంటే అంత మంచిగానే. ఇంకా ఏంటంటే వందే మాత్రం 6 స్టాంజెస్ పాడాలి కదా, ఇప్పుడు కంపల్సరీ కదా, 6 స్టాంజెస్ పాడాలి. మీకు ఇంతకీ వందే మాత్రం గురించి తెలుసు, కానీ మళ్ళీ ఒకసారి చెప్తాను వినండి. యాక్చువల్లీ వందే మాత్రం బంకిం చంద్ర చట్టోపాధ్యాయ రాశారు. దాని తర్వాత ఆయనే చూడండి ఎన్ని ఎండిపోయిన ఆకులు. దాని తర్వాత ఆయనే దీన్నే బంగబంధు అనే ఒక జర్నల్లో ప్రచురించారు. ఆ తర్వాత ఆయనదే సొంత ఒక నవల ఉంది, ఆనంద్ మఠ్ అని. ఆ ఆనంద్ మఠ్లో ప్రచురించారు. ఆ విధంగా మన వందే మాత్రం అనే గీతం స్టార్ట్ అయింది. దాని తర్వాత రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కమిటీ మీటింగ్లో దీన్ని పాడారు. అప్పుడు దేశ ప్రజలందరికీ దీని గురించి తెలిసింది. వందే మాత్రం అంటే యాక్చువల్గా మన మాతృభూమిని, మన నదులని, ఫారెస్ట్ని, అంటే మన భారతదేశాన్ని మన తల్లితో పోలుస్తూ నదులని, మన భారతదేశంలో ఉండే రిసోర్సెస్ని, ఫారెస్ట్ని, వీటన్నిటిని వర్ణిస్తూ దేవీ దేవతల్ని కూడా ఆరాధిస్తూ రచించబడిన గీతం. 1905లో దీనికి ఒక టర్నింగ్ పాయింట్ అనొచ్చు. అప్పుడు బ్రిటిషర్స్ బెంగాల్ని బైఫర్కేషన్ చేసేటప్పుడు, డివైడ్ చేసేటప్పుడు ఈ గీతం ఊపందుకుంది యాక్చువల్గా. అంటే వీళ్ళెవరు మా దాన్ని డివైడ్ చేయడానికి, మమ్మల్ని విభజించడానికి బ్రిటిషర్స్ ఎవరు అనే ఒక నినాదంతో వందే మాత్రం వందే మాత్రం అని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇది ప్రజల్లోకి వెళ్ళిపోయింది. దేశంలో ఉన్న ప్రతి పౌరుడు దీని ఒక ఆయుధంగా, అప్పుడు ఆల్రెడీ స్వరాజ్య ఉద్యమము, ప్రతి ఒక్కరికి దేశభక్తితో ఎప్పుడు ఈ బ్రిటిషర్స్ వెళ్ళిపోతారా, మనను ఈ బానిసత్వం నుంచి ఎప్పుడు విడిపోతామా అనే ఒక పవర్ఫుల్ థాట్ ప్రాసెస్లో ఉన్నప్పుడు వందే మాత్రం అనే స్లోగన్ ప్రతి హృదయాన్ని కదిలించింది. కానీ ఏమైందంటే తర్వాత నెహ్రూ గారు 1937 అనుకుంటా ఏం చెప్పారంటే, ఇందులో హిందూ దేవీ దేవతల్ని పూజించటము, వాళ్ళని ఇన్వొకేట్ చేయటము ఉంది కాబట్టి ముస్లిమ్స్కి ఇది కొంచెం ఇబ్బందిగా అనిపించింది. అందుకని ఓన్లీ ఫస్ట్ 2 స్టాంజాసే పాడాలి అని చెప్పారు. తర్వాత 1947 మనకు స్వాతంత్రం వచ్చే రోజు August 14th midnight ఈ గీతాన్ని మొట్టమొదటిగా
అఫీషియల్గా ఈ గీతం వందే మాత్రం పాడుతూ ఆ మీటింగ్ స్టార్ట్ అయింది. మన స్వాతంత్రం వచ్చే ఆ రోజు మిడ్ నైట్. అప్పుడు పాడింది ఎవరో తెలుసా? సుచేత కృప్లాని. ఈమె ఫస్ట్ ఉమెన్ చీఫ్ మినిస్టర్. ఈమె పాడిందనమాట. ఆ మిడ్ నైట్ 14th ఆగస్ట్ మిడ్ నైట్ మన స్వాతంత్రం వచ్చే రోజు మీటింగ్ ఈ గీతంతో సుచేత కృప్లాని స్టార్ట్ చేశారు. అయితే ఇప్పుడు మన గవర్నమెంట్ ఆ 2 స్టాంజాలే కాకుండా మొత్తం పాటని, మొత్తం గేయాన్నంతా పాడాలి అనేసి నిర్ణయం తీసుకున్నారు. యాక్చువల్లీ ఇది నేషనల్ యాంథమ్ కింద కూడా అయ్యుండేది. కాకపోతే అప్పుడు ఉన్న ఆలోచన విధానాన్ని బట్టి జనగణమనని మన నేషనల్ యాంథమ్గా, వందే మాతరాన్ని మన నేషనల్ సాంగ్గా డిక్లేర్ చేశారనమాట. ఇదండి దీని స్టోరీ. అయితే ఇప్పుడు ఈ ఫుల్ పాట పాడడము అనే దాని మీద మళ్ళీ చర్చ స్టార్ట్ అయింది. కానీ నాకు అనిపిస్తుంది, చూడండి, ముస్లిమ్స్కి ఇబ్బంది కలగడానికి ఏముంది ఇందులో? ముస్లిమ్స్ బ్రిటిషర్స్ ఒక 200 ఏళ్ల క్రితం మనల్ని ఆక్రమించారు, 200 ఏళ్ళు పాలించారు. ముస్లిమ్స్ అంతకంటే ముందు, కొన్ని సంవత్సరాల ముందు. కానీ ఈ సనాతన ధర్మం, మన దేవీ దేవతలు కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి ఉన్న భూమి కదా ఇది. అంటే మన నెక్స్ట్ జనరేషన్స్కి ఆ ఓన్లీ 2 స్టాంజాసే పాడి, అంటే పాత మరి అంటే ముస్లిమ్స్ ఇన్వేడ్ అయిన తర్వాత కదా ముస్లిమ్స్ అనేది మన దాంట్లోకి వచ్చింది. మరి అంతకుముందు మన చరిత్ర ఏంటి? అంతకుముందు మన గొప్పతనము, మన దేవీ దేవతలు, మన ఆచార వ్యవహారాలు, మన సాంప్రదాయము, మన సనాతన ధర్మం, ఇవన్నీ మన నెక్స్ట్ జనరేషన్స్కి ఎట్లా వెళ్ళాలి? కాబట్టి ఇది ఎన్నో వందల సంవత్సరాల నుంచి ఉన్న మన మాతృభూమి కాబట్టి, అప్పటి నుంచున్న ధర్మం, అప్పటి నుంచున్న సంస్కృతి కాబట్టి ఇది 6 స్టాంజాస్ పాడటంలో ఎవరికి ఎలాంటి అభ్యంతరం ఉండకూడదు. ఎందుకంటే ముస్లిమ్స్ వచ్చినప్పటి నుంచి కాదు కదా మన హిస్టరీ, అంతకంటే ముందు నుంచి రాయల్ హిస్టరీ మంది. సో నేనైతే దానికి ఫుల్ సపోర్ట్. మీరేమంటారు? కామెంట్ రూపంలో చెప్పండి. మీరు దీన్ని సమర్థిస్తున్నారా, లేకపోతే ఎందుకు? కామెంట్ రూపంలో పెట్టండి. ఇట్లాంటి డిస్కషన్స్ ఇంకా మళ్ళీ చేద్దాం. మన ఛానల్ని మీరు జస్ట్ సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయాలి. ఇదండి. జై శ్రీకృష్ణ.